రైట్. ఇటు పక్క ఎప్పుడైనా వచ్చావారా? లెఫ్ట్. స్టోర్. బ్రేక్ కొట్రా. కొత్త వచ్చాడు. నన్ను తత్తబెట్రా ఓవతలకే. మొత్తానికి ప్యాచ్ వర్క్ చెయ్యాలి. స్వామి ఓ వెళ్ళి వాళ్ళని తీసుకురా. గుడ్ మార్నింగ్. ఏమిటో తమరి పేరు? ఇంద్రుడు సార్. అందుకని కర్ణకుండాలు తగిలించుకుని వచ్చావా? ఇది దేవలోకం కాదు, పోలీస్ స్టేషన్. అర్థమైందా? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? దేవలోకం కాదని అర్థమైంది. అంటే పోలీస్ స్టేషన్ అని మాత్రం అర్థం కాలేదు కదా? అవలేదు సార్. అవ్వాలి, లేదంటే కోడి కూసిద్ది. ఏమిటా ఇది? ఈరోజు 1వ తారీఖా? కాళ్ళు చేతులు ఇలా ఉడుకుతున్నాయి. అది ఏం లేదు. ఏది మరి? పొట్టలా పెరిగిపోయింది. కర్ర విన్యాసం చేయడం లేదా? కర్ర విన్యాసం. లాఠీ చార్జ్ చేయడానికి వెళ్ళడం లేదా అని అడిగాను. ఎలా ఉన్నారు అశ్విన్ గారు? బాగున్నారా? లాకప్ ఎంగేజ్డా? ఇటు ఎంగేజ్డా? లాకప్ లో ఖైదీలు ఉన్నారా అని అడిగానయ్యా. లేరు. లాకప్ ఉందిగా? ఉంది. అదిగో అక్కడ. ఆహా, అందరు రండ్రా. ఆగు. కొట్టద్దు, కొట్టద్దు, కొట్టద్దు. మీ నాన్న మీద నీకు అంత ప్రేమ ఉందారా? నాన్నని పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల్ని అడ్డుకుంటావరా నువ్వు? నన్ను కొట్టద్దు. మా నాన్నకి ఆరోగ్యం బాగాలేక చేశాను. చచ్చేలా పడున్నా మీ నాన్న నాకొద్దురా. నువ్వు చాలు. ఏం చేయాలి? వాడి రక్తంతో పుట్టిన నిన్ను వదిలేస్తే నేను ఆ తర్వాత నువ్వు చెడిపోయి రోడ్ల మీద రౌడీలాగా మీ బాబులాగా మారతావురా. అందుకు నేను అనుమతించను రా. వద్దు సార్, చచ్చిపోతాడు సార్. కావనివయ్యా. వీడు బతుకుంటే నాకు చాలా ప్రాబ్లం అయ్యా. రండ్రా. ఏమిటి అశ్విన్ గారు నన్ను అలా చూస్తున్నారు? అదేమిటో ఎక్కడో చూసినట్టుగా ఉంది సార్. ఎక్కడో కాదు, ఇక్కడే చూశారు. ఆ రోజు ఈ లాకప్ ఇంకా పెద్దగా ఉందనుకుంటాను. రౌడీజంతో ఊళ్ళో వాళ్ళని బెదిరించిన తండ్రి చివరికి ఈ భూమికే భారమైనప్పుడు ఆ తండ్రికి బదులు పోలీసులు దెబ్బలు తినడానికి ఒక్కసారి కాదు ఎన్నోసార్లు దెబ్బలు తినడానికి ఈ లాకప్కొచ్చాను. నిర్దాక్షిణ్యంగా ఓ దొంగను కొట్టినట్టు నన్ను చావగొడుతుంటే జాలిపడుతూ నా వైపు చూసింది ఆ రోజు మీరు మాత్రమే. ఇంకా గుర్తురావడం లేదా? ఈ ఊళ్ళో వాళ్ళంత తేలిగ్గా మర్చిపోలేని పేరది. మీకు కూడా గుర్తుండుంటుంది. అమరకడన్ పత్రోస్. ఆ పత్రోస్ కొడుకునే నేను, జాన్సన్.
అయ్యా అయ్యా, రఘుని మన వాళ్ళని కొత్తగా వచ్చిన ఎస్ఐ అరెస్ట్ చేశాడట. త్వరగా ఏదో ఒకటి చేయండి. ఏంటి హేయ్, చంద్రగుడి మాధవను వాడి తమ్ముళ్ళని వాడి ఇంటి మగాళ్ళని జంక్షన్ లో పెట్టి కొట్టి స్టేషన్ లో సెల్లో పెట్టే ధైర్యం ఉన్న మగాడు ఎవర్రా? వాడికి అంత పొగరా? వాడు మగడైతే బయటికి రమ్మని చెప్పరా. మీరంతా నా మీద కోప్పడి ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు వెతికే మనిషి ఇప్పుడు స్టేషన్లో లేడు. తర్వాత అతను ఒక్కడికే పుట్టాడని నిజం తెలియాలి అంటే నేను అవును అనే చెప్పాలి. ఇంతకుముందు చంద్రన్ కుటుంబం పరువు మర్యాదల్ని కాపాడడానికి మీరు మీ తమ్ముళ్ళు కలిసి కొట్టడానికి, చంపడానికి, అందుకోసమే ఒకడికి తిండి పెట్టి పోషించారు కదా మీరు. ఆమదకాడన్ బత్రోస్, ఆ బత్రోస్ కొడుకే జాన్సన్. చెప్పాలంటే బత్రోస్ ఒక రౌడీ అయినా కూడా మీరంతా ఎంతో గారాభంగా పెంచుకున్న మీ చెల్లెలు అతనితో కలిసి బతకాలని నిర్ణయించుకున్న తర్వాతే కదా వాళ్ళిద్దరినీ కొట్టి ఇంటి నుంచి గెంటేశారు. ఆ తర్వాత రౌడీజమే అసలు వద్దు అనుకుని ఒక మంచి జీవితాన్ని గడపాలని బత్రోస్ నిర్ణయించుకున్నప్పుడు అతని కాళ్ళు చేతులు విరగొట్టి అతన్ని ఈ ఊళ్ళో జీవించకుండా చేశారు కదా. ఆ రక్తాన్ని పంచుకుపుట్టిన జాన్సన్కి ధైర్యం ఏమైనా తక్కువగా ఉంటుందా? ఎలా ఉంది? పదరా. ఒక్క నిమిషం ఆగండి. కుటుంబంలో పెద్దవాళ్ళందరూ కలిసి ఈ స్టేషన్ కు వచ్చారనుకోండి, వాళ్ళందరినీ ఊటి చేతులతో పంపించకూడదని అయ్యగారు చెప్పారు. ఆ లాకప్ లో ఉన్న వాళ్ళని బయటికి పంపించేయండి. అంతే కదా సార్? అంతే. ఏం స్వామి, ఎందుకు ఇటువంటి మాడ్యులేషన్? వచ్చిన వాళ్ళు రాచ పరంపర. ఓ ఓహో ఓ వెళ్ళిపోయినట్టున్నారు. గురిపెట్టి మీ ప్రతాపం చూపించాల్సింది ఇక్కడ కాదు, మీలో ఉన్న పాత పగను తీర్చుకోవడానికి పోలీస్ అధికారిగా వేషం వేసుకొచ్చాడే వాడి దగ్గర చూపించండి. ఎందుకు పనికిరాని వాడి కడుపును పుట్టాడే వాడి దగ్గర. ఇప్పుడే మొక్క అయ్యిందంటే దాన్ని నాశనం చేయడానికి యాసిడ్ ఉంటే చాలు. కానీ వీడు పెద్ద వృక్షమై వచ్చి నిలబడ్డాడు, పెద్ద వృక్షంగా గంభీరంగా. ఇక ఆ చెట్టుని తగలబెట్టాలంటే మనం అందరం కలిసి రోజుల తరబడి కూర్చుని బాగా ఆలోచించి పథకం వేసినా సరే ఆ పథకం అంతా ఆ చెట్టు ముందు వృధా అయిపోతుంది. మరో విషయం ఏంటంటే వాడితో పెట్టుకుంటే మనం అయిపోతాం. ఈ మాట నేను ఎప్పుడో చెప్పాను. ఏదైనా నాశనం చేయాలనుకుంటే కొసరంచకుండా మొత్తం నాశనం చేయాలి. ఆ రోజు ఆ కుక్కతో లేచిపోయిన చెల్లికి తగిన బుద్ధి చెప్పడానికి ఈ పెద్దన్న గారు ఒక ఐడియా కనిపెట్టారు. చేతులు కాళ్ళు విరిచేద్దామని. కానీ ఇప్పుడు ఏమైంది? ఆవిడికి పుట్టిన కొడుకు చేతులు కాళ్ళు విరవడానికి ఇప్పుడు ఇంకొకటి కావాలి కదా. నేను ఒక్క విషయం చెప్తాను. మన కుటుంబంలో పెద్దవాళ్ళందరూ చేసిన తప్పులకి వాడు ప్రతీకారం తీర్చుకుంటాడు. ఛీ, ఆపరా. విత్తినవాడే కోత కొయ్యాలరా, అదే చట్టం. లేక ఎవడైనా ఏదైనా చేసి వెళ్తే అది మన తప్పు. అటువంటిది ఇక్కడ ఏది జరగనివ్వను. నేను చెప్పే పనులు చేసే విశ్వాసవంతులైతే మీరు వెళ్ళి వాడి తలని తీసుకురండి రా. వెళ్ళండి. కుదురుతారా మీ వల్ల? మీకు అదే సంతోషమైతే ఈ రాత్రిలోగా వాడి తల నరికి మీ కాళ్ళ ముందు పడేస్తా. రే, కుక్క, అలా మాట్లాడితే కాదురా, నువ్వు వెళ్ళి నిరూపించాలి. ఈ ఊళ్ళో కాలు పెట్టిన వెంటనే మీలాంటి వాళ్ల మీద ఎక్కి తొక్కి సర్కస్ ఆడతాడు వాడు. ఈ ఊరంతా తప్పట్లు కొట్టి వాడిని దేవుడు అంటా ఉంటే నువ్వు ఒక్క రాత్రిలో వాడిని ఏం చేస్తావురా? రౌడీ పత్రోస్ కొడుకు పోలీసు. ఆ పోలీసు డ్రెస్ వేసుకొని నన్ను ఓడించడానికి వచ్చాడంటే అది చూద్దాంరా. చూడ్డానికి ఏముంది? వాడు వేసుకున్న కాకిని ఒక్క నిమిషంలోగా ఏమీ లేకుండా చేయడానికి ఇదిగో చూసారుగా, నేను వేసుకున్న ఈ గద్దర్ చాలు. ఇప్పుడు సమస్య అది కాదు. దేవుళ్లాగా ఈ ఊరికొచ్చి వాడు దిగ్గానే ఆ కోళ్లు కొట్టు పెట్టుకున్న అమ్మాయిని తెలుసో తెలియకో వాడు కాపాడాడు. అది ఒక మంచి విషయంగా మా అన్నకి తెలుస్తుందా? ఇలాంటి పరిస్థితుల్లో కోప్పడి ప్రయోజనం లేదు. అద్భుతమైన పథకం పన్నాలి.
నిరపరాధిని నేరస్తుని చేసే రాజకీయ నాయకుడి తంత్రం. వాడు ఇప్పుడే కదా ఆట మొదలు పెట్టాడు. కానివ్వు, వాడు ఇంతవరకు ఆడి గెలిచింది గ్రౌండ్లోనే. వాడు ఆడి ఆడి ఊపిరి పీల్చుకోలేనప్పుడు ఈ విశ్వనాథ్ ఆడతాడు. ఎవ్వరూ నాలాంటి ఆట ఆడలేరు. అలాంటి ఆట నేను ఆడతాను. అందులో ఎగరబోయేది వాడి టోపీ మాత్రమే కాదు, వాడి తల కూడా.